baby లప్పు చేయతో చలేదా shakalaka baby look lipato chaleda shakalaka baby love chayato chaleda మాటలను చెప్పేటి రోజావతి విసిరి చూడు షయ్యో 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 నమస్కారం స్టార్ మహిళ 1900 ప్లస్ సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సూపర్ స్టార్ మహిళ విన్నర్ గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ దానితో పాటు 3 లక్షల రూపాయలు. ఓకే, సో పరిచయాలు పెంచుకుందాం ఇప్పుడు. నా పేరు పూజిత, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. హాబీస్ వచ్చి లిజనింగ్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్. రాజమండ్రి నుంచి వచ్చిన పూజిత కోసం స్పెషల్ విషెస్ పంపించారు, చూడండి. రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ విషింగ్. నేనే షీల్డ్ గెలుచుకుంటాను, 3 lakhs కూడా గెలుచుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ విషింగ్. నా పేరు మాధురి, నేను నెల్లూరు నుండి వచ్చాను. నేను బిఎస్సి చదువుతున్నాను. నెల్లూరు మాధురి కోసం నెల్లూరు వాళ్ళ విషెస్. సూపర్ స్టార్ మహిళకి ఆల్ ది బెస్ట్. మా నెల్లూరు మహిళకి ఆల్ ది బెస్ట్. మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది, దాంట్లో నో డౌట్. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ విషింగ్ మీ. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ 3 lakhs నేనే నెల్లూరుకి తెస్తాను. నేను కర్నూలు నుంచి వచ్చాను. నా పేరు హసిత, బీటెక్ 2nd year చదువుతున్నాను, పుల్లారెడ్డి కాలేజ్ నుంచి. స్వీట్ కాలేజ్ లో చదువుతున్నావు అనమాట నువ్వు. సరే, హసిత కోసం కర్నూలు వాళ్ళు ఎలాంటి విషెస్ పంపించారో చూద్దాం. కర్నూలు మహిళ నువ్వే గెలవాలి. ఆల్ ది బెస్ట్. మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. కర్నూలు మహిళ ఆల్ ది బెస్ట్. కర్నూలు మహిళలు థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. నేనే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్టార్ మహిళ షీల్డ్ నాదే. నా పేరు కావ్య, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ 5th year చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. ఓకే, వరంగల్ వాళ్ళు కావ్యకి బెస్ట్ విషెస్ పంపించారు. ఖచ్చితంగా మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఆల్ ది బెస్ట్. అందరికీ థ్యాంక్ యూ. సూపర్ స్టార్ మహిళ విన్ అవుతా, షీల్డ్ తీసుకుంటా, 3 lakhs నేనే తీసుకుంటా. నా పేరు మేఘన, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ఇతరుల బుర్ర తినడం, డాన్స్ బాగా చేసేస్తా. హైదరాబాద్ వాళ్ళు బెస్ట్ విషెస్ పంపించారు, చూడండి. సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారా? మా హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మా హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ ఎవరో కాదు, మా హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ. 3 lakhs rupees నావే, టైటిల్ కూడా నాదే. నా ఛాలెంజ్. నా పేరు చాందిని, నేను విజయవాడ నుండి వచ్చాను. కేబిఎన్ కాలేజ్ లో ఇంటర్ 1st year చదువుతున్నాను. ఓకే, సో చాందినికి విజయవాడ వాళ్ళు బెస్ట్ విషెస్ పంపించారు. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ అవర్ ఛాలెంజ్. విజయవాడ మహిళ సూపర్. సూపర్ స్టార్ మహిళ సూపర్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ. విజయవాడ పేరులోనే విజయం ఉంది కాబట్టి ఆ విజయం నాదే, సూపర్ స్టార్ మహిళ టైటిల్ నాదే. ఇట్స్ మై ఛాలెంజ్. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు. మరి ఈ రోజు ఈ 6గురిలో ఎవరు విన్ అయ్యి సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపుకు వెళ్తారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా
పూజితకి 20 పాయింట్స్. మరి మీ అందరికి పంజరం దింపండి. ఓకే రెడీ 1 2 3 గో. ఓకే సో నీకు 10 పాయింట్స్. కాకరకాయ ఎందుకు చెరుగా ఉంటుంది? కాకరకాయ తింటే చేదుగా ఉంటుంది, తినకపోతే బానే ఉంటుంది. రైట్ ఆన్సర్. ఈ అమ్మాయికి పాపం కాకరకాయ తిన్నంత పని అయింది, నేను చెప్పలేమో అనుకుంది సమాధానం. మాకు గైడ్లు అవి ఉంటాయి, మేము చదువుకొని వస్తాం. రెడీ 1 2 3 గో. చాందిని నీకు 12 పాయింట్స్. రెడీ 1 2 3 గో. ఓకే మాధురి, మ్యారేజ్ ఏమైనా ఫిక్స్ అయిందా? అయిపోయింది సుమా. మ్యారేజ్ అయిందా? 6th year సుమా మ్యారేజ్. 6th ఇయర్. పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుందా? అదేంటి అంత చిన్న వయసులో నీకు ఎందుకు పెళ్లి చేస్తా? బావా అని. బావానా? ఏ బావ ఎటు వెళ్తాడు, నువ్వు ఎటు వెళ్తావు? ఉంటాడు వెళ్ళమనే చేసేసారు. ఒకటి మేనరికం ఒకటి. బా తీసుకో 14 పాయింట్లు. మా క్వశ్చన్ చెప్పు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో జనకుని కూతురు ఎవరు? సిరా మల్లె, సిరిమల్లె. సుమా అని చెప్పేసి సుమా లేకపోతే ఏమో చెప్పలేను, చెప్పి నువ్వే. సీత. సీత. అయ్యో ఇది నాకు తెలుసు కదా. మరి చెప్పలేదు కదా. నువ్వేంటో ఇల్లాజికల్ లాజికల్ గా వచ్చానంటేనా నేను ఇది కాదేమో అనుకున్నా. లాజికల్ గా ఉంటావు కదా సుమా. జనకుడి కూతురు సీత అని నాకు తెలియదా ఏమిటి? నన్ను మోసం చేసేసారు. సరే నేను ఒకటి చెప్తాను విను. చిన్నిగాడు కూర్చొని బాగా దిగాలుగా ఏడుస్తూ ఉన్నాడంట. పొన్నిగాడు అక్కడికి వచ్చాడంట. ఏంట్రా చిన్ని ఏడుస్తున్నావు అంటే, ఏం లేదురా గోల్డ్ చైన్ కరిగిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? గోల్డ్. గోల్డ్ వస్తుంది. సిల్వర్ చైన్ కరిగిస్తే ఏమొస్తుంది? సిల్వర్ వస్తుంది. మరి నేను సైకిల్ చైన్ కరిగించాను, సైకిల్ రాలేదు. 1 2 3 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో. హసిత బాగా ట్రై చేసావు హసిత, దొరకకుండా ఉండడానికి. పోనీలే ఒక 2 మార్కులే కదా డిఫరెన్స్, నెక్స్ట్ రౌండ్ లో సంపాదించుకోవచ్చు. ఓకే. హసిత 16 పాయింట్స్ అండ్ కావ్య 18 పాయింట్స్. సుమా ఒక క్వశ్చన్ అడుగు. వై క్రో ఇస్ బ్లాక్ కలర్? కాకి ఎందుకు నల్లగా ఉంటది? ఎక్కువగా ఎండలో తిరిగితే అదే అవుద్ది. కాదు. కర్రలా తయారవుతారు, అందుకే కాకి నల్లగా ఉంటది. కాదు.
ఎప్పుడైనా నువ్వు కాకిని కుదురుగా ఒక చోట కూర్చోవడం చూసావా? గా, గా, గా అని అన్ని ఇళ్ల పైకెచ్చి దానికి ఎందుకంట చుట్టాలు వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి, ఇది వెళ్ళి అరవాలా చుట్టాలు వస్తున్నారంటే ఛీ, కాకి కాదు, నాకు విత్ ప్రూఫ్ కావాలి. అది ఫేర్నెస్ క్రీమ్ వాడదా? కాదు అది సన్ స్క్రీన్ వాడదు. కాదు కాకి ఎందుకు నల్లగా ఉంటుంది? వాళ్ళ అమ్మా నాన్నలు నల్లగా ఉండడం వల్ల? కాదు. చెప్పేది. Crow says cow cow. Hmm. Cow is white. White is bright. Bright is our future. Future says present. Present is today. Today we go to college. By going to college we gain knowledge. By gaining knowledge we do nothing today. But crow sit on buffalo. Buffalo is black in color. Hence crow is black in color. నువ్వు బీటెక్ స్టూడెంట్ కదా? Yes. కళ్ళు తెరిపించావమ్మా, కళ్ళు తెరిపించావు. ఓ మై గాడ్. ఇప్పుడు నాకు కూడా ప్రూఫ్ కావాలి. పావురం ఎందుకు తెల్లగా ఉంటుంది చెప్పు. అదే తిప్పేసుకో. ఇది బఫలో మీద కూర్చుంటది కాబట్టి బ్లాక్, అది కౌ మీద కూర్చుంటది కాబట్టి వైట్. అంటే దేని మీద కూర్చుంటే మనకు ఆ రంగు అంటుకుంటుంది అనమాట, అంతేనా? బాగుంది నీ లాజిక్ బాగుంది. నువ్వు అడగమ్మా. పాట భయపడపడు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. థ్యాంక్ యూ. ఇది మాత్రం నిజం తెలుసా, చాలా మంది మన కార్యక్రమానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు పాట. ఒక లైలా కోసం తిరిగాను దేశం, లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను, లైలా ఏదని, నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను, లైలా ఏదని, నా లైలా ఏదని. అయినా కోసం మజునులా ఎందుకు తికమక
కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా లైలా. ఓకే సో మేఘన, చాంద్ని అండ్ పూజిత గట్టిగా ఒకసారి చప్పట్లు. కమాన్, బాగా చేశారు. మీరు విన్న ఈ పాటలో హీరో ఎవరు? చెప్పు చాందిని. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటేమిటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే, నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేస్తురుగా, అసలు ఎల్కళ్ళ మంచి. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఒక పని చేయరా, మంచి గూండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. అల్లు అర్జున్ కి 10,000 ఇస్తే ఎంత చేసి చూపిస్తానన్నాడు? మేఘన 1 lakh. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఓకే కావ్య, బాగా చేసావు కావ్య, థ్యాంక్ యూ. అండ్ అలాగే హసిత అండ్ మేఘన కూడా చప్పట్లు. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కావ్య. 10 9 8 7 6 5 4 3 2 1. మణి శర్మ గారు -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి. హీరో నాగ చైతన్య ఇంటి పేరు ఏమిటి? అక్కినేని. తీసుకోండి 6. పూజిత 2, చాందిని 2, హసిత 1, మేఘన 1. మన దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? నీటి సరస్సు. మనం మాత్రం మా సరస్సులో స్నానం చేయొద్దు, ఉప్పు నీళ్లతో జుట్టు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది. యా. ఆప్షన్ ఏ రాజస్థాన్, బి హర్యానా. అండ్ ఎప్పుడైనా సాంబార్ గానీ రసం గానీ పెట్టుకోవాలనుకుంటే ఆ సరస్సులో నీళ్లు తీసుకున్నట్టయితే వేరే ఉప్పు వేసుకోవద్దు. హర్యానా. కాదు, రాజస్థాన్. రాజస్థాన్ లో ఉండే ఆ సరస్సు పేరు సాంబార్ సరస్సు. సాంబార్ ఉంటుందా? సరస్సులో సాంబార్ ఉంటుందా? లేదు, మనం ముక్కలు వేస్తే అది సాంబార్ అయిపోద్ది. అందుకని ఉప్పు కూడా ఉంటది ఉప్పు ఎలాగో ఉందిగా, కొంచెం పప్పు ముక్కలు చింతపండు పిండేస్తే డైరెక్ట్ గా ఇడ్లీ తీసుకెళ్లి నంచుకొని తినొచ్చు అందులో. అంత సాంబారా? సాంబార్ సరస్సు అది. కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి. అసలు ఈ అమ్మాయి డాన్స్ చేసే స్పీడ్ చూసి, ఎగిరే ఎగురుడు చూసి జంపింగ్ లో వేరే ఛానల్లోకి వెళ్ళి పడిపోతుందేమో అన్న కంగారు వచ్చింది నాకు. జపక్క 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 అని వెళ్ళిపోతుంది. మహాభారతం ప్రకారం పాండురాజు ఎవరి తండ్రి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత నెంబర్ మార్చుకోవచ్చా? అభ్యుత్థానాం అధర్మస్య పవిత్రాణాయ సాధూనాం. అంటే దీని అర్థం ఒకసారి నంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక నంబర్ సెలెక్ట్ చేయరాదు అని. ఆప్షన్ ఏ పాండవులు, బి కౌరవులు. పాండవులా? పాండవులా? పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పాండవులో యమ్మ తుమ్మెదా. కరెక్టా? కరెక్ట్. మూడు పాయింట్లు. కావ్యాత్రి. జయసుధ ఎవడు సినిమాలో ఏ హీరోకి తల్లిగా నటించారు? రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. పూజిత 2, హసిత 1, చాందిని 1, మాధురి 2. పిన్నిసిందా? లేదు. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఓయ్ ఎందుకు కూర్చున్నావు డాన్స్ చేయకుండా? డాన్స్ రాదు. డాన్స్ రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైనా నన్ను చూడు, నా దగ్గర కూడా డాన్స్ రాదు. నేనే డాన్స్ డాన్స్ అని దాని దగ్గరికి వెళ్ళిపోతా. చేతులు రెండు పైకి చెప్పేదా డాన్స్ అయిపోతారు. అంతే, కాళ్ళు పైకి ఎత్తకుండా ఉంటుంది కాదు. మహేష్ బాబు భూమిక హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ఏది? అదే మన మహేష్. అదే నువ్వు అనుకున్నదే. అదే 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 నీకు వచ్చేసింది చెప్పేసి. ఏ ఒక్కడు, బి అర్జున్. ఒక్కడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. మేఘనా 2,
హసిత 1. మొసూల్ డ్యామ్ ఏ నదిపై ఉంది? ఆప్షన్ ఏ టైగ్రస్, బి యూప్రిటిస్. టైగ్రస్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. చాందిని 1. కావ్య 1. పూజిత 1. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే, రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. 10 మంది సాధారణ మనుషుల కాళ్ళు చేతులకి కలిపి ఎన్ని గోళ్లు ఉంటాయి? సాధారణ మనుషులు, నేను దయ్యాల గురించి మాట్లాడట్లేదు. కాళ్ళు చేతులు కలిపా కలిపి ఎన్ని గోళ్లు ఉంటాయి? 10 మంది, 10 మెంబర్స్ గోళ్లు, కాళ్ళు చేతులు కలిపి. 100. వద్దు వద్దు 200. ఆప్షన్స్ అడిగావా, చెప్పావా, ఏంటి సంగతి? ఆన్సర్ అది. గోళ్లు కొరుకుతోంది చూసారా, నేను గోళ్ల గురించి నెయిల్ పాలిష్ వెళ్తుంది లోపలికి, నెయిల్ పాలిష్. 200. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. మేఘ్నా 2. మాధురి 2. పూజిత 1. కావ్య 1. మానవుడి వెన్నెముకకి ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 24, బి 33. 24. కాదు 33. అయ్యో రాయ 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 రాయసలోనే జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. రాజన్న సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్. తీసుకో. మాధురి 2. కావ్య 1. చాందిని 3. తలభాగంలో మెదడుని రక్షించేది ఏది? తలభాగంలో మెదడుని రక్షించేది ఏది? ఆప్షన్స్ ఏ చర్మం, బి కపాలం. చర్మం. మెదడు ఇంట్లో పెట్టేసి వచ్చినట్టుంది. కపాలంలో మెదడు ఇప్పుడు లేదనుకుంటాను. లెట్ మీ సీ. Oh my God, the మెదడు is missing. అయ్యో తెచ్చుకుందాం. తలభాగంలో మెదడుని కాపాడేది కపాలం, స్కల్లు, చర్మం కాదు. సారీ. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ, చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే. అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాలో షీలా హీరోయిన్ గా చేసింది? మై నేమ్ ఇస్ షీలా. ఆప్షన్స్ ఏ బన్నీ, బి పరుగు. పరుగు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. మేఘనా 2. పూజిత 1. మన దేశం నిర్మించిన ఆధునిక తేలికపాటి హెలికాప్టర్ పేరు ఏమిటి? పాస్. ఏ ధ్రువ, బి గజ. ధ్రువ. కరెక్ట్ ఆన్సర్. దాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. తీసుకోండి. పూజిత 1. మేఘనా 1. చాందిని 1. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. ఏ పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే, సిగుచుకే పెట్టాలే, సిగుచుకే పెట్టాలే, గట్టి మేళం కట్టాలే, తాళి బొట్టే కట్టాలే. ఏ పండిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే కల్లో మల్లే.
మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం బోలో. మొదటి చిత్రం వెంకటేష్. కరెక్ట్. ఇట్ ఇస్ వెంకటేష్ గారు, నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మాధురి. భూమిక. ఓకే, వెంకటేష్ గారు అండ్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా వాసు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం పూజిత. ఆలి. అలీ. చూద్దాం. అరే దట్ ఈస్ నాగార్జునయా, నాగార్జున. -6. నెక్స్ట్ చిత్రం మేఘన. తమన్నా. వేసావు కాలేసావు పప్పులో, అది తబ్బు ఏమో. చూద్దాం. తబ్బు అమ్మా, గ్రీకు వీరుడితో పాటు వచ్చింది. -6. నెక్స్ట్ చిత్రం మాధురి. పవన్ కళ్యాణ్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం మాధురి. అసిన్. చూద్దాము. పవన్ కళ్యాణ్ అసిన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అన్నవరం. అన్నవరం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో ఇప్పుడు ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. బాగా ఆడితే సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపు వెళ్తారు, లేకపోతే టాటానే. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, గేమ్ ఇదే మీ ఆఖరి ఛాన్స్. బాగా ఆడితే మీరు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపుకి వెళ్తారు. మరి గేమ్ ఆడే ముందు, ఆ ఆట ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇది సానియా మిర్జా వాడింది, ఇది సైనా నెహ్వాల్ వాడింది అని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇది నేను వాడింది కూడా కాదు, మా వాళ్ళు వాడింది. ఇప్పుడు మీరు ఇలా తీసుకొని, సీతయ్య ఇంట్లో బంతులు అనుకుంటాను, ఇది నా మాట వినట్లేదు, అది అలా పెట్టండి. ఆ తర్వాత రెండో దాంట్లో పెట్టండి. ఇది తర్వాత అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ, ఇదే ఆట. రెడీ మేఘనా? 1 2 3 గో.
జతలకు ఏమి పాయింట్లు లేవు. 20 పాయింట్స్ బ్యాలెన్స్ చేసింది. ఇన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. సో 1 2 3 4 5 6 7 టోటలీ నీకు అక్కడ 42, ఇక్కడ 20, 62 పాయింట్లు వచ్చాయి. అండ్ శాండ్విచ్ టోస్టర్. రెడీ 1 2 3 గో. పెట్టినవి 6 అయినా ఒకటి మాత్రం టైం అయిపోయిన తర్వాత పెట్టావు అంటే 5, 50 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. And a cool box. Ready? 1 2 3 go, Madhuri.
30 + 20 50. రైస్ కుక్కర్. ఓకే, నీ టార్గెట్ 72. 9 బంతులైనా అక్కడ పెట్టాలి. నువ్వు వచ్చింది విజయవాడ నుంచి కదా, అండ్ నీకు ఇప్పుడు ఫైనలీ పడింది హసితతో. హసిత ఫ్రమ్ కర్నూలు. కర్నూలు గెలుస్తోందా విజయవాడన చూద్దాం ఇవాళ. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. హసిత ఈ రోజు ఈ షీల్డ్ వచ్చింది, కానీ ఈ షీల్డ్ రావాలంటే ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చూద్దాము ఎవరు విన్ అవుతారు ఫైనలీ. అండ్ ఫైనల్ విన్నర్ గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు.